డీటెయిల్స్ చూద్దాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మొదట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత మహిళా సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. అసెంబ్లీకి వైఎస్ జగన్ రాకపై సందిగ్ధత నెలకొంది. జగన్ సాధారణ సభ్యుడిగానే సభలో కొనసాగనున్నారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఎమ్మెల్యేలుగా మొదట చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? చందు, మనం అమరావతిలోని ఏపీ అసెంబ్లీ ముందున్నాము. ఏపీ అసెంబ్లీ దగ్గర చాలా హడావుడిగా నడుస్తుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. 9 గంటల 30 నిమిషాలకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 16వ అసెంబ్లీ సమావేశాలకి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత కలిసి అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలందరూ కలిసి సభ్యులందరూ కలిసి వస్తారని చెప్పేసి సమాచారం. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినట్లయితే మనం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం అసెంబ్లీ వద్ద ఎటు చూసినా పోలీసు బందోబస్తు పెట్టారు. ఈరోజు చాలా కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ అనుమతి ఇవ్వడం లేదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆనరబుల్ అంటే ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ పాయింట్లో దిగి లోపలికి వెళ్తారు. అలాగే మెయిన్ గేట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, అలాగే ముందుగా ప్రోటెం స్పీకర్ కూడా మెయిన్ గేట్ నుంచి లోపలికి అసెంబ్లీ సమావేశ హాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మొత్తం పూర్తయినాయి. ఇక్కడికి మొత్తం 175 మంది ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 11 మంది వైసీపీ తరఫున ఉంటే మొత్తం 164 మంది కూడా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ తరఫున మిగిలిన 164 మంది ఉన్నారు. వీరందరి చేత కూడా ప్రోటెం స్పీకర్గా నిన్న గవర్నర్ చేత నియమితులైన సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే మొదట చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రమాణం చేయించిన తర్వాత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత రెండవ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ముందు మహిళా సభ్యుల చేత ప్రమాణం చేసిన తర్వాత మిగిలిన వారిని ఆల్ఫాబెటికల్గా ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి తెలుసు. ఇప్పుడు దాకా ఉన్న సమాచారం. ప్రస్తుతం అయితే ఇక్కడ అసెంబ్లీ దగ్గర మొత్తం ఇటు చూసినా ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. రోడ్డు మార్గాల్లో కూడా బందోబస్తును కూడా చాలా కట్టుదిట్టం చేశారు. వాహనాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాతే అసెంబ్లీకి దగ్గరికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కారు పాసులు, ఇతర అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితుంది. అలాగే ముందుగా పాసులు జారీ చేసిన వారినే ఇక్కడికి అసెంబ్లీ దగ్గరికి అనుమతిస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఇక్కడికి మళ్ళీ ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడే అసెంబ్లీలో అడుగు పెడతాను, మళ్ళీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పేసి 2021 నవంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చిన పరిస్థితి. నాడు ఇదొక కౌరవ సభగా ఉంది. ఈ కౌరవ సభలో
నేను ఉండలేను, తన కుటుంబ సభ్యుల్ని తనను కూడా అవమానపరుచుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు చాలా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి ఆ రోజు శబ్దం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 16వ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదొక విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సభలోనే ఆయన శపథం చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే నేను శాసనసభలో అడుగు పెడతానని చెప్పేసి నాడు శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రిగా సభలోకి అడుగు పెడుతున్నారు. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రెండవ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిగిలిన సభ్యులు అందరి చేత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చి చౌదరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చూసినట్లయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. అయితే ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత అందరి చేత ఒకే సమయంలో అవుతుందా, కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేపడతారని చెప్పేసి చేపడతారా అనేది స్పీకరు ఇక్కడ ముందుగా సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. దీన్ని బట్టి చూసినట్లయితే ఒక 3 నుంచి 4 గంటల సమయం పెట్టే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారం చేయించడానికి. ఆ తర్వాత రేపు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరుగుతాయి. రేపు స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇలాంటి శాసనసభ వ్యవహారాల మీద ఎవరైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారో కేశవ్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. మొత్తం ఏ విధంగా శాసనసభ బిజినెస్ ఉండాలనేది ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం ప్రోటెం స్పీకర్తో చర్చించి నిర్ణయిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఈ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం, మొత్తం పోలీసు అంతా కూడా అప్రమత్తమయ్యారు. బందోబస్తు అంతా కూడా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ దిగిన తర్వాత ఈ గేట్ నుంచే లోపలికి వెళతారు. వెళ్ళిన తర్వాత వారికి ఇక్కడ సంబంధించిన పార్కింగ్ కూడా ఏర్పాటు కూడా చేశారు. భారీగా ఈ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి రాష్ట్ర అసెంబ్లీ 16వ అసెంబ్లీ సమావేశాలు మొత్తం పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వైసీపీ అధినేత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ సీఎం జగన్, మాజీ సీఎం జగన్ ఇక్కడికి సాధారణ సభ్యుడిగానే ఈసారి ఇచ్చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన నేపథ్యంలో సాధారణ సభ్యునిగానే ఆయన అసెంబ్లీ ప్రవేశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. అధికార పక్షం చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు అసెంబ్లీకి అటెండ్ అవుతారా లేదా అనేది ఒక సందిగ్ధత కూడా నెలకొంది. దీని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం 11 మంది వైసీపీ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వారంతా కూడా ఈరోజు అందరితో కలిపి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చందు వేచి చూడాల్సిన అవసరం ఉంది. చందు రైట్ రామూర్తి, థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు జరగనున్నాయి. అయితే సభ మొదటి రోజు అయినటువంటి ఈరోజు
చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం మనం చంద్రబాబు ఇంటి వద్దకు వెళదాం. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏంటి అప్డేట్స్? ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? 9:30కి సభ ప్రారంభం అయ్యే అవకాశం నేపథ్యంలో కూడా చంద్రబాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? చంద్రబాబు ఇంటి దగ్గర అయితే ప్రస్తుతానికి 9 గంటలకైతే చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరతారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెంకటాయపాలెం వెళ్తారు. వెంకటాయపాలెంలో చంద్రబాబు అక్కడ ఎమ్మెల్యేలతో పాటు అలాగే ముఖ్య నాయకులతో పాటు కలిసి మంత్రులతో కలిసి కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న నివాసం దగ్గర కూడా ముఖ్యమైన నాయకులు చంద్రబాబుతో ఆల్రెడీ కొంతమంది ముఖ్యమైన నాయకులు లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న కూడా నైటు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చంద్రబాబుతో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా 2024 ఎన్నికల ఫలితాల అనంతరం కూడా 16వ అసెంబ్లీ సమావేశాలు కూడా 2 రోజుల పాటు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల పాటు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. తొలి రోజు సభ్యులతో ప్రొటెం స్పీకర్ మరి కాసేపట్లో సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. తొలుత కూడా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సాధారణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా 2 రోజుల పాటు పూర్తిగా సమావేశాలు జరుగుతాయి. చంద్రబాబు నివాసం దగ్గర అయితే ప్రస్తుతానికి ముఖ్యమైన నాయకులు చంద్రబాబుతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల పాటు ఇవాళ అసెంబ్లీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా రేపు కొన్ని ప్రధానమైన బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఇప్పటికే దాన్ని రద్దు చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం కూడా దాన్ని రద్దు చేయడం జరుగుతుంది. పూర్తిగా 2 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు మళ్ళీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా 2021 నవంబర్ 19వ తారీఖున కూడా ఆయన అసెంబ్లీ జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల కూడా ఆయన అసెంబ్లీ నుంచి బయటికి రావడం జరిగింది. తర్వాత పూర్తిగా కూడా అసెంబ్లీకి దూరం అయ్యారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా టీడీపీకి సంబంధించిన మాత్రమే హాజరయ్యారు. తర్వాత చంద్రబాబు కూడా అసెంబ్లీకి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. అయితే మళ్ళీ సీఎం కానీ చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా ఏదైతే అసెంబ్లీలో శపథం చేశారో ఆ శపథానికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళ చాలా కీలకం కానుందని చెప్పుకోవచ్చు. సీఎం హోదాలో మళ్ళీ 16వ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తొలిసారిగా కూడా చంద్రబాబు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అటు పెద్ద ఎత్తున 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాటు అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారాలు చేపట్టడం, ఆయన ఛార్జ్ తీసుకోవడం, ఇంకా దాంతోపాటు పూర్తిగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 164 మంది సభ్యులతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఉంది. 11 మంది మాత్రమే అటు వైసీపీకి ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధతగా ఉంది. ఎందుకంటే ఆయన నిన్న కూడా పార్టీ ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది. పూర్తిగా అయితే అసెంబ్లీలో తమకు మాట్లాడే టైం కూడా ఇవ్వరు. పూర్తిగా కూటమి సంబంధించిన సభ్యులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి ఎక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ టైం వాళ్ళకే ఉంటుంది. పూర్తిగా అయితే అసెంబ్లీలో మాట్లాడే టైం ఉండదు కాబట్టి ప్రజా సమస్యల మీద బయట నుంచి పోరాటం చేయాలని కూడా నిన్న జగన్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అనేది అసెంబ్లీకి వస్తారా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే 16వ అసెంబ్లీకి సంబంధించి కూడా పూర్తిగా చంద్రబాబు కీలకంగా కూడా మళ్ళీ సీఎంగా అడుగు పెడుతున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు రాజధానికి సంబంధించి కూడా కొంత ఇష్యూస్ రావడం వల్ల నిన్న రాజధాని డెవలప్మెంట్ ఆగిపోవడం, అలాగే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు కూడా వేగవంతమైనవి. పెద్ద ఎత్తున కూడా మొన్న సెక్రటరీకి సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున అటు అమరావతి రైతులు కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం పలికిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి కూడా ఇవాళ జరిగేది కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా
రేపు కొన్ని కీలకమైన బిల్లులను కూడా ఆమోదించడం జరుగుతుంది. అలాగే 2 రోజుల పాటు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చూశారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాం. చంద్రబాబు నివాసం దగ్గర నుంచి 9 గంటలకే చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. వెంకటాయపాలెం వెళ్ళి వెంకటాయపాలెం నుంచి కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా 9:30కే అసెంబ్లీకి వెళ్తారంటూ కూడా సమాచారం వస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు వెళ్ళే రూట్కి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా తనిఖీలు చేశారు. ఆ రూట్ను కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే చంద్రబాబు నివాసం దగ్గర అటు పోలీసు సెక్యూరిటీతో పాటు ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నివాసానికి చేరుకొని తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికల అనంతరం కూడా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా అటు పూర్తి స్థాయిలో భద్రతా పరంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా సభ్యులకు సీట్లు కేటాయిస్తారు. అయితే సాధారణ ఎమ్మెల్యే కానీ అటు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలుకి జగన్మోహన్ రెడ్డి వస్తారా అసెంబ్లీకి రారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితులు అయితే నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే అతను ఎంతవరకు అసెంబ్లీకి వస్తారా రారా అనేది కూడా కొంత సందిగ్ధతగా ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నివాసం దగ్గర నుంచి అధికారులు కూడా చంద్రబాబును కలిసి బయటకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 9 గంటలకి చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారనేట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కాన్వాయ్ని కూడా చంద్రబాబు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే ఏదైతే కొత్త కాన్వాయ్ ఉందో ఆ కొత్త కాన్వాయ్ని కూడా చంద్రబాబు కేటాయించడం జరిగింది. సీఎంగా గెలిచిన అనంతరం కూడా చంద్రబాబు పాత కాన్వాయ్ని తీసేసి కొత్త కాన్వాయ్ని కేటాయించడం జరిగింది. ఆ కాన్వాయ్లో ఇవాళ తొలిసారిగా 16వ అసెంబ్లీకి సంబంధించి కూడా సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కానున్నారు. అలాగే చూసుకున్నట్లయితే అటు పవన్ కళ్యాణ్తో పాటు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అనంతరం కూడా పూర్తిగా ఇవాళ ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం కూడా రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అలాగే కొన్ని కీలకమైన బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా 164 మంది సభ్యులతో పెద్ద ఎత్తున ప్రజాప్రభుత్వం కూడా ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలన్నీ 2 రోజుల పాటు కీలకంగా మారినాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అటు అసెంబ్లీ కార్యదర్శి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నాం. చంద్రబాబు నివాసం దగ్గర నుంచి కూడా చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన అనంతరం కూడా ముఖ్య నాయకులకు కూడా ఇప్పటికే నాయకులతో పాటు ఎమ్మెల్యేలు అలాగే మంత్రులకు కూడా ఇప్పటికే సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. అందరూ కూడా పసుపు చొక్కాల్లో హాజరవ్వాలి. అలాగే వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా 9:30 కూడా చంద్రబాబు అసెంబ్లీకి వెళ్తారంటూ కూడా సమాచారం అందించింది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించనున్నారు. ఇక రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. ఇవాళ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొదట సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మహిళా సభ్యులతో కూడా ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించినట్టు అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ చందు, మొత్తానికి 16వ శాసనసభ ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఎన్నికైనటువంటి 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి. ఇందుకోసం అసెంబ్లీ దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎస్పెషల్లీ భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత మహిళా ఎమ్మెల్యేలతోటి ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేపిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఆల్ఫాబెటికల్
ఎన్నికల ఆర్డర్గా వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపు విషయంలో కూడా ఎవరికి ఎస్పెషల్లీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వల్ల అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో 10% కూడా అంటే 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కుద్ది. అయితే ఈ ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని ఒక సాధారణ సభ్యుడిగానే పరిగణించబోతున్నారు. ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారు అనే దాని మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే చూస్తామని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూడొచ్చు అసెంబ్లీ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ సహాయకులకి సంబంధించి ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లే విధంగా చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇవాళ జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఎస్పెషల్లీ ప్రమాణ స్వీకారం చూసేందుకు వచ్చేటటువంటి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు కూడా లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ సీటింగ్ కెపాసిటీ లేనందువల్ల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు విజిటర్స్ కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి ఉంది. సో కేవలం లాబీల్లోకి కావచ్చు, అంతేకాకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి గ్యాలరీలోకి మీడియాని మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా ప్రత్యేకమైనటువంటి పాసులు ఉన్నటువంటి మీడియాని మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, మీడియా తప్ప, అధికారులు తప్ప ఇంకెవరికి లోపలికి అనుమతి లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవాళ జరిగినటువంటి 16వ అసెంబ్లీలో అనేక రకాలైనటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రతిపక్ష హోదా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతేకాకుండా ప్రతిపక్ష లేకుండా అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎవరి లోపలికి మాత్రం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గేట్ నుంచి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అలైటింగ్ పాయింట్ ఉంది. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఆపి ఇక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణ ఎమ్మెల్యేగా పరిగణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో ఇక్కడే దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీకి సంబంధించి మొత్తం అత్యధిక సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఆయన తర్వాత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు, అలాగే అయ్యన్న పాత్రుడు 7 సార్లు, అచ్చెన్నాయుడు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ధూళిపాల నరేంద్ర 6 సార్లు, అలాగే నంద్యాల వరదరారెడ్డి 6 సార్లు, ఆనం రామరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ కూడా 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక 5 సార్లు కిమిడి కళా వెంకట్రావు, అలాగే గొట్టిపాటి రవికుమార్తో పాటు పయ్యావుల కేశవ్ వీళ్ళిద్దరు కూడా 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు 5వసారి వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు 16వ శాసనసభకు సంబంధించి అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా విశేషాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శాసనసభలో పెద్ద ఎత్తున అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఎక్కువ మంది విద్యావంతులతోటి సభ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇందులో అర్థవంతమైనటువంటి చర్చ నడవాలి అంటే విద్యావంతులు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అది ఈసారి సాకారమైనటువంటి పరిస్థితి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు 72% అంటే 126 మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 నుంచి ఇంటర్ వరకు చదివినటువంటి వాళ్ళు 28% అంటే 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. 10వ తరగతి లోపు చదివిన వాళ్ళు 9 మంది మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సో ఈసారి దాదాపు మెజారిటీ స్థానం అంటే 72% మంది అత్యున్నత విద్యావంతులు ఉన్నటువంటి ఈ శాసన సభ ఈసారి ఒక రికార్డును అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. గతంలో విద్యార్హతలకు సంబంధించి అనేక రకాలైనటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. విద్యార్హతలు లేకుండా చాలామంది అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ జనసేన నుంచి మొత్తం 7 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, 5 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం 12 మంది వరకు కూడా జనసేనలో అత్యున్నత విద్యావంతులు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి 12 మొత్తం ఏదైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్లు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కేవలం వైసీపీ నుంచి మాత్రమే 4 గ్రాడ్యుయేట్లు, 1 పోస్ట్ గ్రాడ్యుయేట్, 1 డాక్టరేట్ ఉన్నారు. మిగతా అంతా కూడా 10వ తరగతి లోపు చదివినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రొటెం స్పీకర్ అందరితోటి ప్రమాణం చేయించిన తర్వాత రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. సో ఈ ఎన్నికలో స్పీకర్గా అలాగే డిప్యూటీ స్పీకర్గా ఇప్పటికే దాదాపుగా అయ్యన్న పాత్రుడికి సంబంధించిన పేరు ఖరారు చేసినటువంటి ఆ నేపథ్యంలో సో ఆయన్ని స్పీకర్గా ఎన్నుకుంటారని చెప్తుంది. అయితే డిప్యూటీ స్పీకర్ మీద మాత్రం ఇంకా పీఠముడి ఉంది. ఎందుకంటే అది జనసేన కేటాయించాలా అనేటటువంటి కోణంలో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో సో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇవాళ జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు
సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్.